చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నన్ను పక్కన పెట్టుకుని కూడా పిల్లల చూపు ఆ రాణమ్మ వైపు ఎందుకుంటుంది? రాణమ్మ వాళ్ల తల్లి కాదన్న నిజం తెలుసు. ఎంతలా వీళ్ళని మోసం చేసిందో కూడా తెలుసు. అయినా కూడా ఆ పిల్లలకి ఇంకా ఆవిడ మీద ఎందుకంత మమకారం కలుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆవిడ మా అమ్మ కాదు అని తెలిసిపోయింది. మా మధ్య ఏ రక్త సంబంధము లేదని తేలిపోయింది. ఇన్నాళ్ళు ఆవిడ చూపించిన ప్రేమ అమ్మతనం కాదు, ఆస్తి కోసం వేసిన ఎర అని ఒక పక్కన కన్న తల్లి నిలదీస్తుంది. అయినా కూడా నా మనసుకి బాధ కలగగానే ఏడ్చుకుంటూ ఆవిడ దగ్గరికే పరిగెత్తానేంటి? కావేరమ్మ మనసుకి తగిలిన దెబ్బకి మీ దగ్గరే మందు దొరుకుతుందని ఆ చిన్న ప్రాణానికి తెలుసమ్మా. అందుకే ఎంతమంది ఎన్నంటున్నా అవేమీ పట్టించుకోకుండా అమ్మ అంటూ మీ దగ్గరికే పరిగెత్తుకొచ్చింది. కావేరి ఎందుకలా ఏడ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు పంకజం. పాపం బిడ్డకి చెప్పుకోలేనంత కష్టం ఏమొచ్చిందో ఏంటో అంతలా ఏడ్చింది. ఏమైందో తెలీదు గాని తన కన్నీళ్ల వెనక తనని ఓదార్చుకోలేనంత, తట్టుకోలేనంత పెద్ద గాయం మీద ఉందని నా మనసు చెప్తోంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలి. అమ్మా, మీ మనసు ఎంత గొప్పదమ్మా. ఒక పక్క చిత్రవతి గారు అన్నేసి మాటలని పిల్లల మీద మీకున్న ప్రేమని అనుమానిస్తున్నా ఆ బాధను కూడా మర్చిపోయి ఇంకా ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నారమ్మా. నేనసలు ఎందుకేడుస్తున్నానో తెలుసుకోవాలి అన్న తన ఆరాటమే మా మీద తనకున్న నిజమైన అసలు ప్రేమ, లేదంటే దాన్ని అవకాశంగా తీసుకొని నా దగ్గర అలా నటించిందా? అమ్మా! అమ్మా! అమ్మా రక్తం! అమ్మా రక్తం! కావేరంటే అలా అరుస్తుంది, పైగా రక్తం ఉంటుంది. నా బిడ్డకేమైంది? అయ్యో కావేరి, ఏమైందమ్మా? రక్తం వస్తుంది. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. నేను అనుకుంటూనే ఉన్నాను బిడ్డ మనసు బాగోలేదని. ఇంతలోనే ఇలా జరిగింది. కంటి నిండుగా నీరే పొంగి, అయ్యో ఎంత రక్తం పోయిందో. చెప్పొచ్చు కదా, కట్ చేసి ఇచ్చేదాన్ని. అమ్మ తానో స్వర్గం, తానో దుర్గం. నీకేం కాలేదురా, అయిపోయింది కదా. చిన్న గాయమే, కట్టుకొడుతున్నాను కదా, ఇంకేం కాదు. ప్రేమ అమ్మే కదా. అంతం లేని ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో, కొంచెం ఓర్చుకో తల్లి, తగ్గిపోతుంది. రూపం అమ్మే కదా. అసలు నీకు బుద్ధుందా?